ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మంచి కాపరి వెదుకుతాడు అని చూసాం. మంచి కాపరి మనల్ని కాపాడుతాడు. ఆయన సర్చ్ చేసే దేవుడే కాదండి, ఆయన ప్రొటెక్ట్ చేసేటటువంటి దేవుడు, మనల్ని కాచే దేవుడు. మంచి కాపరి ఎల్లప్పుడూ గొర్రెలను తోడేళ్ల నుండి కాపాడతాడు. మనలను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం చెప్తుంది. కీర్తన 121, 3, 4. మన ప్రార్థనలతో విశ్వాసులను కాయువారమై ఉండాలి. వారానికి ఒకరోజు ప్రార్థిస్తే సరిపోదు. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, మన కాపరి మనల్ని కాచే దేవుడు. కాపరి అంటేనే కాచే దేవుడు అండి. నిజమే, మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇజ్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం చెప్తుంది. కాపరి కళ్ళప్పగించుకొని పని కట్టుకొని పని పెట్టుకొని మనల్ని కాపాడుతూ ఉంటాడు. నిన్ను నన్ను మృంగాలని తోడేళ్ళు, నక్కలు, గర్జించు సింహాలు, రకరకాలైన శత్రువులు మనల్ని మృంగేయాలని చూస్తూ ఉంటాడు. ప్రతి విధమైనటువంటి శత్రువుల నుంచి కాపాడేది మన కాపరి. మన కాపరి మనల్ని కాపాడుతాడు. ఈరోజు నీ డబ్బు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? లేదు, నీ డబ్బు నిన్ను కాపాడదు. నీ కులము, నీ బలము, నీ ఫలము, నీకున్నటువంటి బంధు బలగము నిన్ను కాపాడదు. నువ్వు సంపాదించిన ధనము, ధన కనక వస్తు వాహనమని మాన్యాలు నిన్ను కాపాడవు. నిన్ను కాపాడగలిగేది, నిన్ను కాచేది ఒక్క జీవము కలిగిన యేసయ్య. ఆయన ఎన్నడూ నిద్రపోడు, కునుకడు నిద్రపోడంట. నిద్రపోయే వ్యక్తులు ఉంటారు, నిద్రపోయే దేవుళ్ళు ఉంటారు. కొంతమందిని లేపటానికి గంట కొట్టి మరీ లేపాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే, నిద్రపోతున్నాడు సార్ మా ఆయన, నిద్రపోతున్నారు సార్ మా దేవుడు అంటారు. నిజమే, నిద్రపోయే వాళ్ళను కాదు మనం ఆరాధన చేయాల్సింది. నిద్రపోకుండా కాపాడే దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఈ మాటలు నీ కొరకు నా కొరకే యేసయ్య తెలియపరుస్తున్నాడు. వింటున్నారా? మన దేవుడు మనల్ని కాచే దేవుడు అండి, కాపాడే దేవుడు. ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. పెద్ద పెద్ద బెటాలియన్, పెద్ద పెద్ద సీసీ కెమెరాలు, పెద్ద పెద్ద ఆయుధాలు, పెద్ద పెద్ద సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ నీ దగ్గరికి ప్రమాదం రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు. బయట శరీరానికి కాపు కాసేవాళ్ళు 100 మంది ఉండుండొచ్చండి. ఒకవేళ ప్రాబ్లం బయట నుంచి కాకుండా హెల్త్ ఇష్యూ వచ్చో, హార్ట్ అటాక్ వచ్చో, బీపీ పెరిగిపోయో, లేదంటే షుగరు పెరిగిపోయో, లేదంటే అన్నీ తగ్గిపోయో, సడన్గా లివర్ పాడైపోయో, కిడ్నీలు పనిచేయకుండా పోయో, ఏదో ఒకటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో పోవాలంటే నిమిషం. మనం అనుకుంటాం బయట నుంచి నాకు ఏ ప్రమాదం రాకుండా నన్ను నేను కాపాడుకున్నాను అనుకుంటాం. ఎవరికి తెలుసు? బయట నీకు పెద్ద సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ సడన్గా నీకు ఏదన్నా టక్కుమంట ఇట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి సడన్గా పడిపోతే, బస్సు తోల్తా ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడు. ఎగ్జామ్స్ రాస్తూ ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడు. గుండెలు బలహీనమైపోతున్నాయి. ఏ రోజు ఎలా ఉంటుందో ప్రమాదం చెప్పలేం. కాబట్టి నిన్ను నన్ను కాపాడగలిగిన సమర్థుడు యేసయ్య మాత్రమే. మంచి కాపరిని యేసయ్య, నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని వేడుకుందామా? చాలామంది విశ్వాసులు జారిపోతున్నారు, ఆయన కాపుదల నుంచి వెళ్ళిపోతున్నారు. నీవు ఆయన కనుసంజల్లో ఉన్నంతసేపు నువ్వు భద్రంగా ఉంటావు. ఒకవేళ తప్పించుకొని నువ్వు ఆయన కనుసంజల్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తే ప్రమాదంలో చిక్కుకుంటావు. కోడిపిల్ల తల్లి కనుసంజల్లో ఉన్నంతసేపు తల్లి కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఒకవేళ తల్లికి కనపడకుండా ఏ బొక్కలోనో, లేదంటే ఏ ఒక చెట్టు కిందో, లేదంటే ఏ పొదల్లోనూ దూరతాను అనుకుంటే అంతే. ఎందుకనంటే తల్లి కళ్ళు కప్పి ఆ పిల్ల వెళ్ళిపోయింది కనుక ప్రమాదంలో పడిపోయిందనే. ఈరోజు ఎన్నో రకాల ప్రమాదాలు మన చుట్టూ పొంచి ఉన్న ఇజ్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మేము కొండల తట్టు కాదు కానీ ఆ కీర్తనలో దావీదు అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఎస్, మనకి హెల్ప్ ఎక్కడి నుంచి అంటే
మన దేవుడు వల్లనే. అటువంటి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డల్ని కాచి కాపాడి తన భద్రతలో మనల్నందరినీ నిలబెట్టునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.